వాస్తవాలు దాచిపెట్టచ్చు, టెక్నాలజీ దాచిపెట్టదు. సునీల్ అనే వ్యక్తి A2 అనేవాడు, సునీల్ యాదవ్ 1 గంట 55 నిమిషాలకి అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు. ఎవడు అక్యూజ్డ్ ఉన్నాడో ఆ టైంలో ఎందుకు ఉన్నాడు, దేనికి ఉన్నాడని సిబిఐ ప్రశ్నిస్తుంది. జగన్ సమాధానం చెప్పు. ఇప్పుడు సునీత గారు ఉన్నారు, అన్నా అని నిన్ను నమ్మింది. షర్మిల గారు ఉన్నారు, అన్నా అని నిన్ను నమ్మింది. అన్న అంటే ఏంటి? అమ్మలో మొదటి అక్షరం ఆ అంటే ఆత్మీయత, నాన్నలో మొదటి అక్షరం నా అంటే నమ్మకం. ఈ రెండు కలగలిపితేనే అన్న అంటే ఆత్మీయత, నమ్మకంతో ఉన్న నువ్వు నమ్ముకుంటే న్యాయం జరిగిద్ది, సొంత అన్న కాబట్టి అనుకున్నారు. కానీ ఆ అంటే అరాచకం, నా అంటే నాశనం, ఆ అంటే అంతం, నా అంటే నరకటం అనేది వాళ్ళకి ఇప్పుడు తెలిసిందే. వాళ్ళకి తెలిసిందమ్మా, తెలిసి ఆవేశంతో చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు హ్యాట్సప్ టు సునీత గారు. ఒక తండ్రి గురించి అందుట్లో మీ ఇందాక పెద్దలు సుబ్బారావు గారు చెప్పినట్టు ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడే కాదు అతను, మాజీ మంత్రి, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఒక చరిత్ర ఉన్న వ్యక్తి, ఒక సౌమ్యుడు, ఒక మంచోడు. అలాంటి వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎదవ రాజకీయ అవసరాల కోసం సొంత బాబాయిని చంపేస్తారా? అలాగే సునీతారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు, మార్చిని దగ్గర నాతో పక్కన నుంచొని అవినాష్ రెడ్డి నాకు ఆ రోజు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? పెద్ద నాన్న నా కోసం ప్రచారం చేస్తూ రాత్రి 1 గంట వరకు నా కోసం ప్రచారం చేశారన్నారు. కానీ కాల్స్ ఏమో 1:58 నుంచి తెల్లారుజామున 5:18 వరకు కాల్స్ ఉన్నాయి. అసలు కళ్ళ ముందే అందరు తిరుగుతుంటే నాకు పిచ్చెక్కిపోతుందని ఆవిడ అన్నారు నిన్న. అవాక్ ఏంటంట, మా నాన్ని నిద్రలో లేపినా సరే నాన్న మన శత్రులు ఎవరంటే అవినాష్ రెడ్డి, అవినాష్ రెడ్డి తండ్రి గారు, ఇంకెవరెవరు ఉన్నారని టపటప పేర్లు చెప్పేస్తాడంట ఆయన. అలాంటిది ఈడి కోసం మా నాన్న తిరగడం ఏంటండి బాబు? ఇదేదో దాని మీద కాలాహే ఏదో ఉంది అని అప్పుడే అనుమానం వచ్చింది నాకు. అయినా సరే నిజ నిర్ధారణ అయిద్దని అనుకున్నారు. ఆఖరికి తెలిసిందేంది, సొంత కుటుంబం వాళ్ళని చంపేశారు. ఇదేం గోలండి? ప్రజలు అర్థం చేసుకోండి. ఈ సునీతారెడ్డి గారు పాప అంత కష్టపడుతున్నారు. ఆ ఘోష, ఆ న్యాయస్థానాలు వినాలి. ఈ దేశంలో న్యాయం ఉండదా? ఈ రాష్ట్రంలో న్యాయం ఉండదా? కాదు నజీర్ గారు, ఇక్కడ ఇంకొక ప్రశ్న మీకు. ఇప్పుడు సొంత చెల్లెళ్ళు ఇన్ని ప్రశ్నలు సంధిస్తుంటే ఆయన తరపున ఎవరిని సంధిస్తారో సామాన్యంగా నజీర్ గారు మీరు తప్పు చేశారు సమాధానం చెప్పండి అంటే మీరు చెప్పాలి సమాధానం. కానీ ఈయన తరపున వచ్చేసి వేరే వాళ్ళు చెప్తూ ఉంటారు. మౌనం అర్ధాంగీకారమా? ఒప్పుకుంటున్నారా ఈయన మౌనంగా ఉండి నేను చేశాను, ఇప్పుడు చెల్లి ప్రెస్ మీట్ లో చెప్పలేను కాబట్టి మీరు వెళ్ళి కవర్ చేయండి వీళ్ళందరినీ పంపిస్తున్నారు అనుకోవాలా? మౌనం అర్ధాంగీకారమా? జగన్ గారు ఎందుకు సమాధానం చెప్పట్లేదు బయటకు వచ్చి? చెల్లెళ్ళేగా అంటే దీంట్లో ఒకటి ఉందమ్మా. వాస్తవంగా ఒక సామెత ప్రకారం మౌనం అర్ధాంగీకారం అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే భారతిరెడ్డి గారి కుటుంబానికో చుట్టాలను కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబాన్ని బలి చేసేస్తున్నాడు. ఒక పక్క అవినాష్ రెడ్డి భారతిరెడ్డి గారి మేనత్త కొడుకు, వాళ్ళ యొక్క చెడుని కాపాడటానికి లేకపోతే వాళ్ళతో సహకరిస్తూ వాళ్ళు ఏం చెప్పేస్తారు ఇతని గురించి, ఇతను ఏం చెప్పాడో, లేకపోతే చెడ్డోళ్ళ దగ్గర ఎప్పుడు ఏం నోరు జాడాడో అనే మాట వాళ్ళు ఎక్కడ బయట పెట్టేస్తే నా పరువు అంతా పోయిద్దని ఒక పక్క భార్య యొక్క కుటుంబ సభ్యులేపు వాళ్ళని కాపాడటానికి సొంత తల్లిని శోభ పెడుతున్నాడు, సొంత చెల్లిని శోభ పెడుతున్నాడు, సొంత బాబాయ్ కూతురిని శోభ పెడుతున్నాడు. ఏ వ్యక్తి అని అర్థం చేసుకోవాలి. ఇంట్లో ఉన్న